అందరికీ నమస్కారం. బయటి ప్రపంచం చూపిస్తున్నారు. ఒకసారి కాలేజీలో ప్రొఫెసర్ మాకు పాఠాలు చెబుతూ బాటనీ ప్రాక్టికల్ పరీక్షలో జరిగిన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలో భాగంగా ఆర్థిక ప్రాధాన్యం ఉన్న గింజలను విద్యార్థుల ముందుంచుతారు. వాటిని గుర్తించి బొమ్మ వేసి శాస్త్రీయ నామం, వాటి వల్ల కలిగే రెండు ఆర్థిక లాభాలను రాయాలి. అలా ఆయన ఒకసారి ఇతర గింజలతో పాటు గోధుమలను పెట్టారు. ఒక అమ్మాయి ఆ ప్రశ్నని వదిలేయడం చూసి ప్రొఫెసర్ నిర్ఘాంతపోయారట. ఎందుకలా వదిలేసిందో తర్వాత జరిగే వైవాలో తెలుసుకోవాలని ప్రొఫెసర్ ఉత్సాహంగా ఉన్నారు. అన్నట్లుగానే మౌఖిక పరీక్ష కోసం విద్యార్థిని వచ్చింది. కొన్ని ప్రశ్నలు అడిగాక ప్రొఫెసర్ అమ్మాయికి గోధుమలను చూపించి వీటి గురించి ప్రశ్న వదిలేశావెందుకు అని అడిగారు. అవేంటో నాకు తెలియదు, అందుకే వదిలేశాను చెప్పింది అమ్మాయి. ప్రొఫెసర్ షాక్ నుంచి తేరుకొని, మీరు ఇంట్లో ఏం తింటారు అని అడిగారు. చపాతీలు, కూరలు చెప్పింది విద్యార్థిని. ప్రొఫెసర్కు ఆసక్తి పెరిగి, చపాతీ ఎలా చేస్తారో తెలుసా అని అడిగారు. స్టూడెంట్ తడుముకోకుండా, మమ్మీ మార్కెట్ నుంచి ఆటా తెస్తుంది, దాంతో రొట్టెలు చేస్తుంది అని చెప్పింది. ఆ పిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అని అడిగితే తెలియదు అని ఆమె జవాబు. స్టూడెంట్ వెళ్ళిపోయాక లోపం ఎక్కడుందబ్బా అని ప్రొఫెసర్ దీర్ఘాలోచనలో పడ్డారట. ఇది దశాబ్దాల క్రితం సంగతి. పరిస్థితి ఇప్పుడు మరింత ఘోరంగా తయారై ఉంటుండడానికి అనుమానం అక్కర్లేదు. చాలామంది పిల్లలకు కాలేజీకి వచ్చిన కూరగాయలు, ఆకుకూరల పేర్లు సరిగా తెలియవు. వాటిని మార్కెట్లో గుర్తుపట్టలేరు. పప్పులు ఒకటి తెమ్మంటే మరొకటి తెస్తారు. కొంతమంది పిల్లలు బియ్యం పెద్ద చెట్లకు కాస్తాయన్న భ్రమలో ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, పిల్లలకు ఇల్లు, స్కూలు, కాలేజీ, టెక్స్ట్ బుక్స్, సినిమాలు, షికార్లు ఇవి తప్ప బయట ప్రపంచం తెలియడం లేదు. పంటలు ఎలా పండుతాయో పట్టణాలు, నగరాల్లోని పిల్లలకు తెలియదు. చెట్లు, పక్షుల గురించి ప్రాథమిక విషయాలు కూడా చెప్పే వాళ్ళు లేరు. ఇక బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఎలా పనిచేస్తాయో ఎవ్వరికీ తెలియదు. పాఠ్య పుస్తకాల్లో విషయాలు